చాలా రోజులైంది ఫిష్ తిని, అందుకోసం ఇలాగా. ఇది ఎక్కడ అనుకున్నావు? మళ్ళీ ఎక్కడే అనమాట వ్యాపారం. రిలయన్స్ మార్ట్కి వెళ్ళి వచ్చింది. ఓట్స్ ప్యాకెట్ 1.5 కిలో తీసుకున్నా. చెప్తున్నారా మా వాడికి ట్రైసెప్ వర్కౌట్ చెప్పాలంట, ఒకసారి మీరే చూడమ్మా. రెడీ చేసి పెట్టింది, నేను రెడీ చేసి పెట్టిందంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇది మా వాడు చేస్తున్నాడు కదా, ఆల్రెడీ కట్ చేసి ఉంచారు. అదేని కట్ చేస్తున్నాడు కదా, అది మొత్తం కలిపి చూసారు కదా. మా వాడు కామెడీ ట్రైసెప్ వర్కౌట్ చెప్పాలంట. ఆడు నేను చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని తిరిగేటప్పుడు ఆడు ఆ టైంలోనే జిమ్ చేసాడు. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అనమాట. ఈరోజు డే 12 బ్లాగ్. ఓకేనా, టైం 5 అయిపోతుంది ఆల్రెడీ. సైడ్ టైం అయిపోయింది, సైడ్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. వైట్ రైస్ అండ్ గుత్తి వంకాయ కూర. డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం, టైం అయిపోయింది. ఆగుతుంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా టైం 5:50 అవుతుంది. వస్తాం అనమాట ఎయిర్పోర్ట్కి. నమాజ్ చదివేసుకుంటే ఓ పని అయిపోద్ది అనమాట. మార్నింగ్ ఫజర్ నమాజ్. ఏది చెప్తున్నావు? చెప్తున్నారా మా వాడికి ట్రైసెప్ వర్కౌట్ చెప్పాలంట, ఒకసారి మీరే చూడండి. ట్రైసెప్ ఎవరిది చెయ్యి అనుకుందో చూసారా? సైజ్ చూసారా మా వాడిది? చూడండి, ఏమీ లేదు, డమ్మీ. నరం తప్ప ఇంక అనిపించట్లేదు నాది. నీ చూడు ఎలా ఉందో. వచ్చి కావాలని నన్ను కమ్మి తిప్పుతుంది. నువ్వేం ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రా, నీకే ఉందిరా బాడీ చూడు, నాకు ఉందని కావాలని కమ్మ తిప్పుతున్నాడు. అదనమాట. టైం పడుతుంది భయ్యా, టైం పడుతుంది. సైజ్ ఎలా ఉందో నార్మల్ ఉంది. నా నరం తప్ప ఏం కనిపించట్లేదు అంటున్నాను కదా, వినట్లేదు చెప్తుంది. ఓనే నువ్వే గెలిచేవాలే, అలాగేలే. ఓకేనా అన్నా? ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఎవరికైనా ట్రైసెప్ వర్కౌట్ తెలిస్తే చెప్పండి అన్నకే. ఓకేనా, నాకైతే తెలీదు. కావాలని నుంచి కమ్మ తిప్పుతున్నాడు లేదని కావాలని చెప్పట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. కెమెరా కూడా చాలట్లేదు, సైజ్ జూమ్ తగ్గించి వీడియో తీస్తున్నాను నేను. ఆ సైజ్ పెద్దది అయిపోవడం వల్ల. యాజ్ యూజువల్ గా డ్యూటీ ఫినిష్ అయిపోయింది అనమాట. చూసారు కదా మా వాడు కామెడీ ట్రైసెప్ వర్కౌట్ చెప్పాలంట. ఆడు నేను చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని తిరిగేటప్పుడు ఆడు ఆ టైంలోనే జిమ్ చేసాడు. ఇప్పుడు కావాలని ఇదనమాట లెక్క. ఇదిగోండి, అసలైన బాడీ బిల్డర్ అనమాట. ఇది క్రీస్తు శాఖం 1990లోనే చేసి మొత్తం రిటైర్మెంట్ అనమాట. ఆ టైంలో రోనీ కోల్మ్యాన్ ఇదిగో రోహిత్ అన్న, ఇదిగోండి మా రోహిత్ అన్న ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. చూసుంటారు, ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ లో. ఆ ప్రియమైన మా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఇప్పుడు కొద్దిగా డ్యూటీ వల్ల చేయట్లేదు, కానీ సెట్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది ఇప్పుడు కూడా. చూసుంటారు వీడియోస్ లో. ఓకే అన్న, బాయ్. ఇదనమాట మా గ్యాంగ్ వచ్చింది. బీ షిఫ్ట్ వాళ్ళు ఏ షిఫ్ట్ వెళ్ళిపోతున్నాం మరి. ఓకే అయితే మస్జిద్కి బయలుదేరదాం, టైం అవుతుంది, నమాజ్ టైం. ఓకే అయితే మళ్ళీ నమాజ్ కంప్లీట్ అయిపోయింది, జోహర్ నమాజ్. ఇంకా రూమ్కి బయలుదేరిపోవడం అనమాట. మస్జిద్లో బొట్టోడు చూసారాడు సైలెంట్గా. నేను ఏం చేస్తే అదే చేస్తున్నాడు. డైలీ వస్తాడు, కనిపిస్తాడు. వీడియో చేయలేదు కానీ ఈరోజు ఎందుకు వీడియో చేయాలనిపించింది, చేసి పెట్టాను అనమాట. మస్జిద్లో మాట్లాడకూడదు, నమాజ్ అవుతారు, పక్కన డిస్టర్బ్ అవుతానే మాట్లాడలేను నేను, లేకపోతే హర్షిస్తాను గట్టిగాడు. ఓకే అయితే మరి రూమ్కి బయలుదేరి మరి ఇంకా టెస్ట్ చేద్దాం, పడుకుందాం. అయితే వస్తూ దారిలో ఇక్కడ మనది కమాన్ దగ్గర ఫిష్ ఇది ఉంటుంది అనమాట, చేపలు వాళ్ళు తీసుకున్నా అనమాట. 2 kilos తీసుకున్నా, 250 rupees తీసుకున్నారు. 250 కిలో 120 అన్నారు. అయితే 2.25 కిలో పడింది మనది. 2.25 పడితే 250 ఇచ్చా అనమాట. చేస్తున్నాను మావాడు, చూపిస్తున్నాడు. అదే మావాడు చేస్తున్నాడు కదా, ఇది ఆల్రెడీ కట్ చేసి ఉంచారు. అదేని కట్ చేస్తున్నాడు కదా, అది మొత్తం కలిపి 2 kilos 250 grams, 2.25 కిలో 250 rupees తీసుకున్నారు అనమాట. అదే చాలా రోజులైంది ఫిష్ తిని, అందుకోసం ఇలాగా. ఇది ఎక్కడ అనుకున్నావు? మళ్ళీ అక్కడే మన ఫ్రూట్ షాప్ ఉంది పక్కన, ఆ ఫ్రూట్ షాప్ పక్కనే ఇది మొత్తం ఇవే ఉంది. ఓకే అయితే మరి తీసేసుకొని బయలుదేరదాం.
ఓకే అన్న, తీసుకున్నాం మనం జాగ్రత్తగా. మరి ఇంకా బైక్ హ్యాండిల్ పెట్టేసి వెళ్ళిపోదాం. నైట్ చేపల కూర మనకి. सफेद दुरुस्त फरमाइए, अगले सफा को मुकम्मल फरमाइए और आप मेहरबानी अपना अपना सेलफोन बंद कीजिए. టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5:30 అవుతుంది అనమాట. అదే ఇందాక చూసారు కదా, ఇప్పుడు చూపించాను ఇందాక డిస్ప్లేలో 5:15 అయింది. నమాజ్ టైం అయింది అనమాట. అసలు నమాజ్ చదువుకున్నాం నమాజ్. ఇంకా ఎగ్జాక్ట్గా 5:50, ఇప్పుడు 5:30 అంటే మనం మన ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఇప్పుడు 55 మినిట్స్ ఉందన్నమాట. 6:25కి మనం మన ఫాస్ట్ని బ్రేక్ చేస్తాం. మళ్ళీ అప్పుడు కలుద్దాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 6:20 PM అవుతుంది అనమాట. ఇంకా 5 మినిట్స్లో మన ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం. పదండి వెళ్ళి మరి ఇంకా చూపిస్తే ఐటమ్స్ ఏంటి ఉన్నాయి మజీద్లో అనేది. మా మజీద్ పక్కనే ఉంటారు షాప్ అంకుల్ గారు. అది మన ఇఫ్తార్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. వేడి వేడి పకోడీ వేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. తీసుకెళ్ళి ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు. ఇంకొక 5 మినిట్స్లో మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. చూసారు కదా మజీద్లో ఇఫ్తార్ ఈరోజు డే 12 అనమాట. మనది ఇఫ్తార్ ఏంది మ్యాజిక్ అయినట్టే స్పీడ్గా అయిపోతున్నారు రోజుకి ఉపవాసాలు. ఏం తెలియట్లేదు. ఓకే అయితే మరి రూమ్కి బయలుదేరుదాం. వదినమ్మ ఏమొచ్చి అలా కొద్దిగా బయటకు వెళ్దాం షాప్కి అని చెప్పింది. ఏం పని లేదు, మళ్ళీ వెళ్దాం అని చెప్పింది. వెళ్దాం మరి అలా వెళ్ళి చూపిస్తా వ్యాపారం ఏంటంటే. మస్జిద్ నుంచి చూసారుగా ఏం తిన్నాను మస్జిద్లో అని. అదే వచ్చి రాగానే వదినమ్మ రెడీ చేసి పెట్టింది. ఏం రెడీ చేసి పెట్టిందంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇది చిక్ పీస్ తెలుసు కదా, కాబూలీ చనా కిడ్నీ బీన్స్తో కలిపి కొద్దిగా ఫ్రైడ్లా చేసింది అనమాట, బాయిల్ చేసి. దాంతోపాటు మస్క్ మిలాన్ జ్యూస్ అనమాట. ఇది సరదాగా ఇప్పుడు లాగేద్దాం. ఓకేనా? బిస్మిల్లా. అయితే మన శంషాబాద్లో ఉన్న రిలయన్స్ మార్ట్కి వచ్చేసాం. వదినమ్మ ఆల్రెడీ వెళ్ళిపోతుంది, నించుంది అక్కడ నా గురించి. రిలయన్స్ మార్ట్కి వచ్చింది టైంపాస్కి. ఇదిగో ఈ మెయిన్ వస్తువు దీని గురించి వచ్చు. ఇది లేదనమాట, ఇది అయిపోయిందని దీని గురించి. దీంతో పాటు అది ఇది కోట్స్. బ్యాగ్ తీసుకుని రాలేదు. బ్యాగ్ బాస్కెట్ తీసుకుని రావాలి యాక్చువల్. వచ్చేటప్పుడు బాస్కెట్ తీసుకోకుండా డైరెక్ట్గానే వస్తాం. ఎక్కువ సామాన్లే లేవు కదా, 4 సామాన్లే అని అది కింద ఫ్లోర్లో పెట్టేస్తాం. మళ్ళీ 5th ఫ్లోర్కి వెళ్తాం. మ్యాక్సిమం చెప్పండి విండో షాపింగ్ అనమాట. టైంపాస్కి వచ్చాము. అక్కడ వదినమ్మ ఎక్కడో ఈ 4 సామాన్లు అన్నమాట. రిలయన్స్ మార్ట్కి వచ్చి కొన్నది ఓట్స్. నేను వచ్చింది దీని గురించి. ఈ 3 ఆటోమేటిక్గా యాడ్ అయిపోయాయి అనమాట. అందుకే బాస్కెట్ తీసుకోవాలి, ఇలా పట్టుకొని వెళ్ళిపోతాం. అయితే ఓ 4-5 సామాన్లు కొనుక్కొని వచ్చాం. వదినమ్మ అలిసిపోయింది అనమాట. అందువల్ల కొద్దిగా ఇది లెమన్ స్టాల్ అండ్ మసాలా. వదినమ్మ సాల్ట్ తాగుతుంది, నేను స్వీట్ తాగుతున్నా. 4 సామాన్లకి అలిసిపోయాం చేసి షాపింగ్. అదే అయితే వదినమ్మ సాల్ట్ కావాలన్నది, నేను స్వీట్ అండ్ సాల్ట్ కావాలన్నా. ఆవిడ ఏం చేసిందంటే సాల్ట్ నాకు ఇచ్చింది, స్వీట్ అండ్ సాల్ట్ వదినమ్మకి ఇచ్చింది. సగం తాగాక ఏటో స్వీట్ ఏటో మర్చిపోయిందంటే వదిన రివర్స్ అయిపోయింది అనమాట. నాకు రావాల్సింది వదినమ్మకి, వదినమ్మకి రావాల్సింది నాకు వచ్చింది. ఓకే అయితే రూమ్కి బయలుదేరిపోదాం. టైం కూడా 8 అయిపోతుంది, నమాజ్ టైం అవుతుంది. ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఇంటికి బయలుదేరిపోయాం. మళ్ళీ రూమ్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ హాట్ చిప్స్ ఉందన్నమాట. వదినమ్మ నువ్వుల నుండి ప్యాకెట్ కావాలన్నది. అయితే బండి ఆపాం ఇక్కడ. మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయినా రూమ్కి. బయటకు వస్తే ఏదో అలాగా పేషెన్స్గా ఏంది పేషెన్స్ ఉండాలి మనకి. వేసాం ప్యాకెట్ 60 రూపీస్ అనమాట. నువ్వుల నుండి తిల్కాలు ఉండవు అనుకో హిందీలో. ఇదిగోండి ఇదనమాట వ్యాపారం. రిలయన్స్ మార్ట్కి వెళ్ళి వచ్చింది. ఓట్స్ ప్యాకెట్ 1.5 కిలో తీసుకున్నా. ఇది కెలాగ్స్ ఓట్స్. ఇది వదినమ్మ నువ్వుల తీసుకుంది. మొత్తం ఇదే దీనివల్లే అయ్యింది మార్కెట్. 2 సామాన్లు దాని గురించి వెళ్ళాం. ఇవన్నీ ఎక్స్ట్రా. ఇది జాగరీ కూడా తీసుకున్నాం, బెల్లం కిలో.
అండ్ సర్ఫ్ అండ్ ఇది టైం పాస్ అయిపోయింది. సామాన్లు కూడా వచ్చాయి, ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్. ఓకే, అయితే మస్జిద్కి బయలుదేరుదాం, మరి టైం అవుతుంది. నమాజ్ చదువుకొని వచ్చి ఈరోజు వర్కౌట్ ఉండదు తెలుసు కదా. డే 12 స్టార్టింగ్ నుంచి ఎవరైతే వ్లాగ్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మళ్ళీ రేపు ఉంటుంది వర్కౌట్. ఈరోజు దుబ్బి తినడం, పడుకోవడం అంతే. నమాజ్కి వెళ్తూ మధ్యలో దారిలో ఆపారనమాట. ఈ రోడ్డు మధ్యన మంట వేసారనమాట. మా రూమ్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఎందుకు వేసారు ఏంటనే తెలియదు. రేపైతే హోలీ, మరి దాని గురించి చేశారా లేకపోతే దేని గురించి మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి మరి. फिर इसके बाद हजरत इब्राहिम ने दुआ की कि अल्लाह तुम मुझे और मेरी ज़ुर्रियत को यानी मेरी औलाद मेरी नस्ल को नमाज कायम करने वाला बना व तक़ब्बल दुआ, तो हमारी दुआओं को कबूल फरमा। रब्बि इग़फिर ली व लिवालिदैया व लिलमुमिनीना यौम यक़ूमुल हिसाब। నమాజ్ అయిపోయింది, బయలుదేరిపోవడం అనమాట. అయితే మా తమ్ముడు ఒకడు వచ్చిండు, ఇదిగో నన్ను చూసుకొని. జిమ్ తమ్ముడు ఏటన్నా రావట్లేదు, ఆడ చూడు దాక్కుంటాడు పైప్ అనగానే. చెప్పు, ఏందో చెప్తున్నావు కదా, ఏంది చెప్తున్నావు కదా. డైట్ మంచిగా మెయింటైన్ చేస్తాను. నా తమ్ముడు పవర్ లిఫ్టర్ అనమాట. తమ్ముడు ఏది పడితే అదే తింటాడు. నా పవర్ లిఫ్టర్కి డైట్ అనేది ఉండదు. దొరికింటే దంచి కొట్టాడు. తమ్ముడిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఏది పడితే అదే తినాలి అని. నేను బాడీ బిల్డర్, ఇంతవరకు ఒక్క కాంపిటీషన్ కూడా ఆడలేదు. ఏ ఫిట్నెస్ గురించి బాడీ బిల్డర్ ఎలా అవుతారు? ఫిట్నెస్ అయితే ఏదని తినొచ్చు, తినిన దాన్ని మరి అదే ఫిట్నెస్. అదనమాట మ్యాటర్. పదని బయలుదేరదాం. అదే టైం ఎగ్జాక్ట్గా 11:30 PM అవుతుంది. మస్జిద్ నుంచి వచ్చేసి కొద్దిగా జున్నోని క్యారెట్ అలో చేసి పెట్టింది వదిన. మరి తినేసారు, తీయలేదులేండి వీడియో. ఇప్పుడు నైట్ డిన్నర్ టైం అనమాట. ఇదిగోండి, ఇది వ్యాపారం. మధ్యాహ్నం తీసుకొని వచ్చాను కదా ఫిష్, అండ్ అలాగే నిన్న ఆడించిన మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన చపాతీలు అనమాట. ఇది తినేసి జాగ్రత్తగా ఇంకా పడుకోవడం అనమాట. ఈరోజుతో డే 12 రంజాన్ వ్లాగ్ సమాప్తం. మళ్ళీ రేపటి డే 3 వ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? అందరికీ గుడ్ నైట్.